ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 30వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేస్తారు. మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? డిసెంబర్ 30వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారి జీవితంలోకి ఏ వ్యక్తి వస్తారు? వారి జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైతే మంచి చేయాలి అనుకుంటారో దాన్ని ఇతరులకు చేసేంత వరకు నిద్రపోరు. అంటే ఇతరులకు ఎప్పుడూ కూడా సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క లైఫ్ని కనుక చూసినట్లయితే డిసెంబర్ 30వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారి జీవితంలో కీలకమైన మలుపులైతే రాబోతున్నాయి. ఊహించని మలుపు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. దానికి కారణం మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఒక వ్యక్తి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మీ లైఫ్లోకి నూతన వ్యక్తి రాక అనేది ఉండబోతుంది. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కానీ, లేకపోతే తను మీకు సహాయకరంగా నిలవటం ద్వారా కానీ, ఇలా ఏ రకంగా అయినా సరే తన మూలంగా మాత్రం మీ యొక్క భవిష్యత్తులో కీలకమైన మలుపు అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో ఊహించని మలుపులైతే కనిపిస్తున్నాయి. అంటే ఆ మలుపులు కూడా చాలా సానుకూలమైన ఫలితాలే మీకు ఇవ్వబోతున్నాయి. అంటే మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అంటే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో మీరు ముందుకు వెళ్తారు. అంతకు ముందు మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మోసపోతున్నారో అటువంటి వారిని మీరు దూరం పెట్టగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి పొరపాట్లయితే చేస్తూ వస్తున్నారో ఆ పొరపాట్లను అన్నింటినీ కూడా తన మూలంగా మీరు సరిదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరో, అలాగే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఎవరో మీకు అవగాహన రాహిత్యంతో ఇదివరకు చాలా కాలంగా వారితో మీ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు మీ యొక్క శ్రేయోభిలాషులు, ఎవరు మీ యొక్క కీడును కోరుకుంటున్నారు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఈ విధంగా ఎవరిని మీ యొక్క లైఫ్లో ఉంచుకోవాలి, ఎవరిని మీ యొక్క లైఫ్లో నుండి దూరం పెట్టాలి అనే అవగాహనతో మీరు ముందుకు వెళ్ళి జీవితంలో మంచి స్థితికి చేరుకుంటారు. ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వ్యాపార రంగంలో కూడా అభివృద్ధిని చూస్తారు. వ్యాపార జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతాలను కూడా మీరు చూడగలుగుతారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు అద్భుతాలైతే చూడబోతున్నారు. ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి. ఆదాయ మార్గాలను అన్వేషించడం కోసం ఇదివరకు మీరు ఎటువంటి ప్రయత్నాలైతే చేస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. అంటే మీరు చేసినటువంటి ప్రయత్నాలకు ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. విదేశీ యానం కూడా లాభదాయకమైన ఫలితాలను మీకు ఇస్తుంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని మీరు కనుక కలలు కంటూ ఉన్నట్లయితే ఆ కలలు నెరవేరే అవకాశాలు కూడా మీ యొక్క లైఫ్లో ఉండబోతున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? దాని తాలూకు ఫలితాలను కూడా అతి త్వరలో మీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలే మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాత్మకమైన పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే మీ యొక్క దగ్గరి బంధువులతో విడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.